అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ స్టేట్ ఆర్టీసీలో డ్రైవర్ అండ్ శ్రామిక్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి మనం ఎలిజిబిలిటీ అయిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకున్నాము. అయితే ఈ శ్రామిక్ అండ్ డ్రైవర్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకి కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. ఇవి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఏమేమి తీసుకెళ్ళాలి, ఓకే, సో వెన్యూ ఎక్కడ ఉంది, ఏ టైంకి అనేది ఈ వీడియోలో మనం చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. సో వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డోంట్ వరీ. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఒక లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికన్నా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ హెడ్డింగ్ ఏమున్నదో చూసుకోవాలి. ఎందుకంటే కొందరు ఇదిగోండి ఈ సూపర్వైజర్ ట్రైనింగ్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకొని మా డీటెయిల్స్ వస్తలేవు అని అంటున్నారు. ఇక్కడ క్లిక్ చేస్తున్నారు. కాదు, మనము ఆర్టీసీకి సంబంధించి డ్రైవర్ అండ్ శ్రామిక్ సంబంధించిన బటన్ వేరే పెట్టారు కాబట్టి ఇక్కడ మాత్రమే క్లిక్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. మనకి ఇక్కడ హెడ్డింగ్ కూడా చూడొచ్చు, కన్ఫ్యూజ్ కాకండి. సో ఇక్కడ మీరు అప్లికేషన్ టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో, ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఈ రెండు డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్షన్ ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. అయ్యో సార్, అప్పుడు ఏం పాస్వర్డ్ ఇచ్చినా మాకు గుర్తు లేదనుకుంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ అనండి. సో ఓటీపీ వస్తుంది, ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేస్తే పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. నేను మళ్ళీ ఒక్కసారి అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఒక్క నిమిషంలో కూడా చెప్పొచ్చు, కానీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే నా ప్రయత్నంతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసిన, సో నా పాస్వర్డ్ ఎంట్రీ చేస్తున్నా. సో ఎంట్రీ చేసేసి కనబడుతున్నటువంటి క్యాప్షన్ కూడా ఎంట్రీ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎప్పుడెప్పుడు అని చాలామంది చాలా కామెంట్లు కూడా చెప్తున్నారు అండ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. సో ఇదిగోండి, ఓటీపీ సెండ్ టు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వచ్చింది. సో ఇక్కడ మన మొబైల్కి ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్ అండ్ శ్రామిక్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ కావాలంటే సో ఓటీపీని ఎంట్రీ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఓటీపీ అయితే రావడం అయితే జరిగింది. నాకు ఓటీపీని అయితే ఎంట్రీ చేసేసి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నా, రాకెట్ మీద. సో వెళ్ళిపోయింది. ఇదిగోండి, డౌన్లోడ్ శ్రామిక్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇది ఆన్లైన్లో మన అప్లికేషన్కి సంబంధించి మీరు దగ్గర అప్లికేషన్ పోయింది అంటే కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ గురించి కూడా ఫీల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. అండ్ డౌన్లోడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటిమేషన్ లెటర్ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి అగైన్ మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ శ్రామిక్ ఇంటిమేషన్ లెటర్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకైతే ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను పెద్దది చేస్తున్నా. అండ్ ఇక్కడ మీకు ఇదిగోండి, ఇక్కడ మీకు డేట్ అండ్ వెన్యూ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంది. సో ఇక్కడ డేట్ ఎప్పుడు ఉంది అంటే కనుక May 6th, 2026 రోజు అయితే 9 గంటలకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏమేమి తీసుకుపోవాలి ఏంటిది అనేది క్లియర్గా మొత్తం 2 సెట్లు అట తీసుకుపోవాలన్నట. సో ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మరి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకుపోవాలనేది కూడా మొత్తం ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా తీసుకుపోవాలి, ఆధార్ కార్డు కూడా తీసుకుపోవాలి, స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే స్టడీ సర్టిఫికేట్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, 10th కావచ్చు, డిగ్రీ వరకు మీరు ఏం పెట్టారో అది కావచ్చు. సో ఐటీఐకి సంబంధించిన ఏమన్నా మీరు చేస్తే అది కావచ్చు, స్టడీ బోనఫైడ్, రెసిడెన్సీ సర్టిఫికేటు, సో క్యాస్ట్, సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటు ఇఫ్ అప్లికేబుల్ అయితే కనుక, నాన్ క్రిమిలేయర్ వాళ్ళైతే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటు, సో ఏమైనా స్పోర్ట్స్ ఏమన్నా అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన ఏమైనా ఉంటే, సో మొత్తానికైతే మీరు ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక, సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు ఎప్పుడు ఉంది ఏంటి అనేది, ఏమేమి తీసుకుపోవాలనేది పూర్తి వివరాలతో సహా ఇక్కడ మనం ఉండొచ్చు. సో ఇక్కడ డేట్ ఆఫ్ వెన్యూ ఎక్కడ పోవాలంటే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, మేడ్చెల్ కంద్లకోయ ఏమో ఉన్నదండి, ఆపోజిట్ నిమ్మాల కన్వెన్షన్ హాల్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ హైదరాబాద్లోనైతే వెన్యూ పడింది. నేనైతే ఒక క్యాండిడేట్కి సంబంధించి చెక్ చేస్తే కనుక. ఓకే, సో మరికొందరికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అవకాశం ఉంటే. థ్యాంక్ యూ. ఇంతే ఇప్పటివరకు అయితే మనకు డ్రైవర్స్ అండ్ శ్రామిక్ సంబంధించిన ఆర్టీసీ ఇన్ఫర్మేషన్ లెటర్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చూసుకున్నాం. థ్యాంక్ యూ.